కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నంద్యాలలో వైసీపీ శ్రేణులు నిరసన బాటపట్టాయి. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట స్థానిక వైసీపీ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో పార్టీ నేతలు నల్ల బెలూన్లలో గాల్లోకి ఎగరవేసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని నేతలు పరిశీలించారు. ఈ నిరసన కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. నాడు సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు ప్రజలకు, నిరుద్యోగులకు, మహిళలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మరియు మిగతా కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం చెప్తూ, ముఖ్యంగా మనము ప్రభుత్వం అధికారులకు, వైఎస్ఆర్సీపీ అధికారులకు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పినది కూడా తూచా తప్పకుండా అమలుపరిచి అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాల వారు కూడా న్యాయం చేశారు. అటువంటిది ప్రజలు కూడా ఏదో ఆశపడి చంద్రబాబు 101 అబద్ధాలు చెప్పడానికి ఆ అబద్ధాలకు మభ్యపడి బోల్తాపడి పొరపాటున వారు కొంతమంది ఓటు వేయడం జరిగింది. కానీ ఇది చాలా అన్యాయం. చెప్పిన మాట ఏ ఒక్కటి కూడా అమలుపరచకుండా వాళ్ళు మోసం చేస్తూ అన్ని వర్గాల వారిని అన్యాయం చేస్తున్నారు. నిన్న రైతులకు న్యాయం జరగడం లేదు. యూరియా కొరత వల్ల ఎంతో ఇబ్బంది పడింది. బ్లాక్లో అమ్ముకొని ఎంతో వాళ్ళు తీసుకుని చేశారు. రైతులు గిట్టుబాటు ధర లేదు, నిరుద్యోగ వృద్ధి లేదు, పింఛన్లు లేవు. ఒక 4,000 పింఛన్ నాటి పెంచి ఏదో చేశారు తప్ప మిగతా వ్యవహారాలు ఏమీ చేయలేదు. 100% అమలు చేయకుండా 1% ఏదో చేసి అది చేసి ఏం చేసి రేపు ఏదో చేస్తానని చెప్తున్నాడు. ముఖ్యంగా ఆయన దృష్టి అంతా రాజధాని అమరావతి మీదనే కేంద్రీకరించి అన్ని రకాలుగా మభ్యపెట్టు. ఇక్కడ మన డీజిల్ కూడా కొరత వచ్చింది. ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని డీజిల్ ఆంధ్రప్రదేశ్లోనే కొరత వచ్చింది. ముఖ్యంగా అదంతా కూడా అమరావతికి మరలించి అక్కడ చేసి మనకు న్యాయం చేయకుండా, రైతులకు మన ప్రజలకు న్యాయం చేయకుండా చేశాడు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా రైతులకు, యువకులకు, విద్యార్థులకు, అన్ని వర్గాలకు ఈ ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పేసి, అంతేకాకుండా నిత్యావసర ధరలు పెరగడం చూస్తున్నాం. గ్యాసు, డీజిల్, పెట్రోలు ఒకవైపు పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది. విద్యార్థులు చదువుకుంటామంటే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వడం లేదు. కనీసము ఉద్యోగం కదా దేవుడెరుగు, మేము సర్టిఫికెట్లు తెచ్చుకుంటామంటే కూడా ఈరోజు వాళ్ళు చెల్లించకపోవడం వల్ల వాళ్ళ సర్టిఫికెట్లు అక్కడే ఉండి నిరుద్యోగులు అదేవిధంగా కొనసాగుతున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనము గమనించినట్లయితే అన్ని వర్గాల, ముఖ్యంగా యువత, మహిళ అందరూ కూడా దేశవ్యాప్తంగా వీరు అనుసరిస్తున్న విధానాలకు పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఎవరైనా ఎగ్జామ్ రాస్తే పేపర్ లీక్ అని అవుతుంది, లేకపోతే ఇంకా కరెక్షన్ అన్న మిస్టేక్లు జరుగుతున్నాయి. దాదాపుగా దేశవ్యాప్తంగా 1 కోటి మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విధంగా సంఘటనలు జరగడం వల్ల బాధపడుతున్నారు. వ్యవస్థలన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేసినారు. ఈ 2 ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి ప్రజలందరినీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. ముఖ్యంగా ప్రజలు గ్రహించాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఈరోజు సభాముఖంగా తెలుగుదేశం ప్రభుత్వానికి ఒకటే మేము సవాల్ విసురుతున్నాం. ఆ రోజు మీరు ఏ విధంగా అయితే ఇంటింటికి వెళ్ళి సెల్ తీసుకొని మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏ పథకాలు వస్తాయి, సంవత్సరానికి ఇన్ని వేల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు మీకు వస్తాయని చెప్పినారో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళొకసారి 2 సంవత్సరాల్లో మన విజయం సాధించేటువంటి ఇంటింటికి తీసుకోమని చెప్తున్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఏదైతే మీరు మేనిఫెస్టో ఇచ్చినారో మేనిఫెస్టోను, అదే మేనిఫెస్టోను మీరు చెప్పిన హామీలను, ఆ పేపర్ను తీసుకుపోయి ఇంటింటికి తీసుకుపోయి వాళ్ళతోనే మీరు దీంట్లో మీరు ఏం చెప్పారో అవన్నీ ఏమైనా వచ్చినాయని చెప్పేసి కూడా చెప్పిస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఒప్పుకుంటాం మీ పరిపాలనను. ముఖ్యంగా ఏ వ్యక్తి కూడా ఈ సమాజంలో ఒక్కరు కూడా ఉపయోగపడని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పాలించడం అనేది పద్ధతిగా లేదు. అన్నదాతకైతే ఎన్నో కష్టాలున్నాయి. మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట ఏదైతే ఉందో మద్దతు ధరకు అన్ని మొత్తం కొనుగోలు చేసి రైతుల నుంచి డబ్బులు కూడా వెంటనే అందజేయడం జరిగింది. ఈరోజు ఏ పంట కూడా కొనుగోలు చేయమంటే ఏదో 100 బస్తాలు అయితే 20 బస్తాలు తీసుకొని 80 బస్తాలు రైతుల నుంచి సేకరించకుండా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఎప్పుడు కూడా అన్నదాత కంట్లో నీరు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఏవైతే హామీలు ఇచ్చినారో ప్రజలకు, పెన్షన్లు అయితే ఇంతవరకు చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్లు లేవు. 60 నిండిన వాళ్ళు ఎన్నో లక్షల మంది రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు పెన్షన్స్ వస్తాయని. ఇంతవరకు ఒక పెన్షన్ కూడా అలాట్మెంట్ చేయలేదు.
హామీలో భాగంగా 50 ఏళ్ళకే బీసీ ఎస్సీ మైనారిటీ వాళ్ళకల్లా మేము పెన్షన్లు ఇస్తాము ఆడవాళ్ళకి అని చెప్పి తెలియజేయడం జరిగింది. కానీ ఏ హామీకి ఒక్కరికి కూడా ఇంతవరకు కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వలేదు. ప్రజలు ఎంతో ఆతృతతో, పేదరికం ఎంతో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అందరూ స్పందించి ప్రభుత్వాధినేతలు వెంటనే ఈ పెన్షన్లు అందరికీ కూడా 50 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ బీసీ మైనారిటీలు మరియు 60 ఏళ్ళు నిండినటువంటి పేదవారికి అందరికీ కూడా పెన్షన్స్ కొత్తగా అలాంటి వెంటనే చేపించి రాష్ట్ర బడ్జెట్ లేదని చెప్పే కారణం అయితే చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే హామీలు ఇచ్చేటప్పుడే మనం ఆలోచన చేయాలా. ముఖ్యంగా